అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాశి చందు అఫీషియల్. నేను మీ రాశి. నా కొత్త ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలానే ఇన్స్టాగ్రామ్లో ఉన్న రాశి చందు అఫీషియల్ని కూడా ఫాలో చేయండి, లైక్ చేయండి. నా ఎవ్రీ వీడియో, నా ఎవ్రీ మెమరీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్లో ఉన్నాయండి. దయచేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? మా పాప సంగీతం క్లాస్కి వచ్చానండి. తనే నా బంగారు తల్లి. డైలీ సంగీతం క్లాస్కి వస్తుందండి. సంగీతం టీచర్ చాలా చక్కగా సంగీతం నేర్పిస్తారు. మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. పాప పేరు ధన్సిక సత్య. తనకి నేను పెట్టుకున్న ముద్దు పేరు డింపుల్. డింపుల్ 3rd స్టాండర్డ్ చదువుతుందండి. డైలీ సంగీతం క్లాస్కి వస్తూ ఉంటుంది. తను సంగీతం నేర్చుకుంటుంది. డే బై డే ఒకరోజు సంగీతం, ఒకరోజు క్లాసికల్ డ్యాన్స్కి వెళ్తూ ఉంటుందండి. ఇది సాయిబాబా టెంపుల్ అండి. మా ఊరు ఒంగోలులో సాయిబాబా టెంపుల్ ఎక్కడ ఉంది అంటే సంతపేటలో ఉందండి. చాలా బాగుంటుందండి. ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తారు, సంగీతం నేర్పిస్తారు. బాగుంటుందండి. పిల్లలకి మాత్రం చాలా బాగుంటుంది. మనం భయపడాల్సిన అవసరం కూడా ఉండదండి. పాప కిందకొచ్చి ప్రసాదం గుర్తొచ్చి వెనక్కి వెళ్తుందండి. ప్రసాదం దగ్గరికి వెళ్ళి రోజు డైలీ కొంచెం ప్రసాదం పెట్టించుకొని వస్తూ ఉంటుందండి. ఇక్కడ లైటింగ్ కొంచెం డల్గా ఉందండి, ఏమనుకోకండి. నేను ఫస్ట్ టైం వీడియోస్ తీస్తున్నాను, యూట్యూబ్లో పెడుతున్నాను. ఏదైనా తప్పుంటే క్షమించండి. నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను స్టార్టింగ్లో ఉన్నాను, చిన్నగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానండి. ఇదే నా బైక్ అండి. పాపని ఎక్కించుకొని వెళ్తున్నానండి. రోజు పాపని నేనే తీసుకొస్తాను. నాకు ఒక పాప, ఒక బాబండి. బాబు ఇంట్లో ఉన్నాడండి. పాపని తీసుకొని వెళ్ళబోతున్నానండి ఇంటికి. పాప చూస్తుంది, మమ్మీ యూట్యూబ్ ఛానల్ పెట్టావా మమ్మీ? ఎందుకు పెట్టావు మమ్మీ? ఏంటి మమ్మీ? క్వశ్చన్స్ అండి. అంతకుముందు ఇన్స్టాలో వీడియోస్ తీస్తూ ఉండేదానండి. ఇప్పుడు రోడ్డు మీద వీడియోస్ తీస్తుంటే ఎందుకు మమ్మీ అని క్వశ్చన్ చేస్తుందండి. ఇక సంగీతం క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్తున్నామండి. ఫ్రెండ్స్, మీ అందరితో నేను ఒకటి షేర్ చేసుకునేదా? నా కూతురు నాకు దేవుడిచ్చిన వరం అండి. అందరి పిల్లలు అందరికీ వరమే, నేను కాదనట్లేదు. కానీ అంటే ఇంత చిన్న పిల్లలు కూడా అమ్మని ఎంత బాగా అర్థం చేసుకుంటారు అంటే కొంతమంది ఉంటారనమాట అర్థం చేసుకునే పిల్లలు. వాళ్ళల్లో నా కూతురు ఒక లెక్క. పాప నా కూతురు లెక్క కాదండి, అమ్మ లెక్క. మా అమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో నా కూతురు కూడా నన్ను అంత బాగా చూసుకుంటుందండి. ఇంటి దగ్గరకు వచ్చేసామండి. బయట పాలు ఉన్నాయి, పాల డబ్బా లోపలికి తీసుకొచ్చాను. పాలు కాస్తున్నాను. ఈ పాలు పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఒరిజినల్ పాలండి. మాకు పాలు పోసి ఆంటీ పోస్తారు. ఆంటీ చాలా అంటే చాలా బాగా పోస్తారండి. అంటే ఒక చుక్క నీళ్ళు కూడా లేకుండా పోస్తారండి. ఇదిగోండి చిన్ని టడ్డీని చూపిస్తున్నాను. ఇది చాలా స్పెషల్ అండి. నాకు ఒక స్పెషల్ వన్ ఇచ్చారండి. నా స్పెషల్ వన్ మా హస్బెండ్ అండి. అంటే ఈరోజు ఇంటికి వచ్చారు, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు ఆ టెడ్డీ బేర్ తీసుకొచ్చారు, చిన్నది అనమాట. అది తీసుకొచ్చి రాసి ఇదిగో అని చెప్పి నాకు ఇచ్చారు. అది చాలా అంటే చాలా క్యూట్గా ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. చిన్న టెడ్డీస్ అన్నా, చిన్ని బొమ్మలన్నా నాకు చాలా అంటే చాలా ఇష్టం. చక్కగా లోపల పెట్టుకున్నానండి. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉందండి. కొన్ని పెద్ద టెడ్డీస్ బాగుంటాయి, కొన్ని చిన్న టెడ్డీస్ చాలా క్యూట్గా ఉంటాయండి. నాకు టెడ్డీస్ అంటే చాలా ఇష్టం. పాప సంగీతం క్లాస్ నుంచి వచ్చాక పాపం చదువుకుంటుందండి. సంగీతం క్లాస్కి వెళ్ళక ముందు కొన్ని చదువుకుంటుంది. యాక్చువల్లీ స్కూల్ నుంచి వచ్చాక క్యారమ్స్ ఆడారు. తను వాళ్ళ తమ్ముడు ఆడారు. ఇక రెడీ అయ్యి సంగీతం క్లాస్కి వెళ్ళింది. రేపు హిందీ ఎస్టీ అంట. చదువుతుందండి, చూడకుండా చెప్తుంది. తనకి వీడియోస్లో కనిపించడం భలే ఇష్టం అండి. తన మమ్మీ అడుగు అప్ప చెప్పించుకో మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని అడుగుతుంది. తన క్వశ్చన్స్ అడిగితే ఎవ్రీవన్ చెప్పిందండి. బాగా చదువుతుందా అంటే బాగా చదువుతుందండి.
బాబు ఉన్నాడండి లోపల టీవీ చూస్తున్నాడు. మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తానండి. నా రొటీన్ లైఫ్ మీకు చూపిస్తూ ఉంటానండి. నాలో ఏదన్నా తప్పులు ఉంటే మీరు చెప్పండి. కొంచెం ఏం చేస్తున్నాను అని చూస్తున్నారా? డిషెస్ అన్నీ సర్దుతున్నానండి. పిల్లలు రాకముందే డిషెస్ అన్నీ క్లీన్ చేసుకొని ఉంచుతాను. డిషెస్ అన్నీ ఆరిపోయాయండి. షెల్ఫ్లోకి సర్దుకుంటున్నాను. సర్దుకున్నాక డిన్నర్ స్టార్ట్ చేయాలండి. పిల్లలకి క్లాసులకి తీసుకెళ్ళక ముందే 6 కల్లా డిన్నర్ కంప్లీట్ అయిపోద్ది. మేము మాత్రం నైట్ టిఫిన్ చేస్తాము. నైట్ చపాతీకి కాజు కర్రీకి ప్రిపేర్ చేయబోతున్నానండి. అందుకని వంటగదిలో ఉన్న గిన్నెలు అన్నీ సర్దుకుంటున్నాను. పిల్లలకి రేపు స్నాక్స్ పెట్టడానికి అంటే స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ బాక్స్ అన్నీ క్లీన్ చేశానండి, ఆరిపోయాయి. స్నాక్స్ పెట్టడానికి స్నాక్స్ బాక్సులు, లంచ్ పెట్టడానికి లంచ్ బాక్సెస్ అన్నీ సర్దుకుంటున్నాను. మార్నింగ్ మళ్ళీ హడావిడిగా ఉంటాం కదండి, మనం ముందే సర్దుకుంటే మనకి హడావిడి లేకుండా ఉంటుందని ముందే సర్దుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ పెడదామని ఎప్పటి నుంచో ఆశ అండి. హస్బెండ్ పర్మిషన్తో ఇప్పుడు స్టార్ట్ చేశాను. నాది కొత్త ఛానల్ అండి. ఏమైనా పొరపాట్లు ఉంటే మాత్రం నాకు చెప్పండి, నేర్చుకుంటాను చిన్నగా. నేను నా ఫస్ట్ వ్లాగ్లో మా హస్బెండ్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. హీ ఈజ్ ద బెస్ట్ వన్ అండి. నిజంగా నాకు దేవుడిచ్చిన అదృష్టం అండి. నిజంగా దేవుడి తర్వాత దేవుడిలా చూసుకుంటాడు నన్ను. అమ్మ, నాన్న, భర్త అన్ని ప్రేమలు తన దగ్గరే ఉంటాయండి. అలిగినా అతను బాగా చూసుకుంటాడండి. కొంచెం నాకు తెలియక ఏదైనా చేసినా నన్ను క్షమిస్తాడు. నాకు గైడెన్స్ ఇస్తాడు. రైట్ ఆర్ రాంగ్ చెప్తారు. నాకు మేనత్త కొడుకండి. నాకు బావ అన్నమాట. నన్ను చాలా బాగా చూసుకుంటారు. చాలా బాగా చూసుకుంటారు కాబట్టే నేను ఈ టైంలో మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. నాకు నచ్చింది నేను చేయగలుగుతున్నాను అంటే ఖచ్చితంగా నా భర్త ఆశీస్సులేనండి. మా హస్బెండ్ వాళ్ళు 2 అన్నతమ్ముళ్ళండి. ఒక అమ్మాయి, మాకు ఒక ఆడపడుచు. మా బావగారు, మా హస్బెండ్ ముగ్గురండి. మా ఫ్యామిలీ అందరూ మంచి వాళ్ళండి. చాలా బాగా చూసుకుంటారు. మీరు కూడా నాకు మంచిగా ముందుకు తీసుకెళ్ళి నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని షేర్ చేయండి అందరితో. ఇప్పుడు చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట. చపాతీ చేయడానికి బాగా వచ్చే టైం అయిపోయిందండి. చపాతీ పిండి కలపడానికి చపాతీ పిండి రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను చపాతీ పిండి హాట్ వాటర్తో కలుపుతానండి. హాట్ వాటర్ అంటే బాగా హాట్ వాటర్ కాదండి, కొంచెం గోరువెచ్చని వాటర్తో కలుపుతానన్నమాట. ఎందుకంటే నాకు చపాతీ పిండి నేర్చుకున్నాను. చపాతీ పిండి కలిపేటప్పుడు ఫస్ట్ టైం నుంచి నాకు గట్టిగా వచ్చేదండి. తర్వాత కొంచెం హాట్ వాటర్తో, కొంచెం జస్ట్ గోరువెచ్చని వాటర్తో అట్లా నేర్చుకున్న కాడ నుంచి నాకు చాలా మెత్తగా అలవాటయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గోరువెచ్చని వాటర్తోనే కలుపుతానండి. కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తానన్నమాట. యాక్చువల్లీ మీకు కనిపించట్లేదన్నమాట. నేను వీడియో కెమెరా ఇటు పెడతాను. ప్రజెంట్ నా దగ్గర స్టాండ్స్ లేవండి. స్టాండ్స్ ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదు. కానీ స్టాండ్స్ వచ్చాక కొంచెం క్లియర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం నా వీడియోని అర్థం చేసుకోండి. ఇట్లా ఉందని మీరు ఏమనుకోకండి. స్టాండ్స్ తీసుకొని ప్రాపర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. చపాతీ పిండి వేసాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, సరిపోను. షుగర్ మాత్రం జస్ట్ కొంచెం, అంటే టేస్ట్ కోసం అని కొంచెం వేస్తానండి. అది నాకు అలా అలవాటైపోయింది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. నాకైతే గోరువెచ్చని నీళ్ళు, కొంచెం షుగర్, అంటే ఒక హాఫ్ స్పూన్ అంటే పిండిని బట్టి హాఫ్ స్పూన్ ఆర్ స్పూన్ కలుపుకుంటానండి. ఇక ఉప్పు సరిపోను కలుపుకుంటాను. పిండి అంతా బాగా కలుపుకుంటానండి. దగ్గరికి రానిచ్చి బాగా గట్టిగా కలుపుకుంటాను. చక్కగా మెత్తగా అయ్యేదాకా పిండిని కలుపుకుంటానండి. మనం పిండి కలిపే విధానంలోనే మనకి చపాతీలు వస్తాయండి. మనం పిండి మన చేతికి అతుక్కోకుండా కలిపితే మనకి బాగా నీట్గా, అంటే మెత్తగా స్పాంజీ లాగా, అంటే తుంచితే నీట్గా వచ్చేలాగా మనకి చపాతీ రెడీ అవుతుందండి. ఇక పిండి లోపల అంటే ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నానండి, కొంచెం సేపు పక్కన పెట్టేయడానికి. ప్రతి ఒక్కరి అమ్మాయి లైఫ్లో వాళ్ళకి నచ్చింది చేయాలని ఖచ్చితంగా ఉంటుందండి.
కానీ మనకు నచ్చింది మనం చేసేటప్పుడు ఉండే ఆనందం చాలా బాగుంటుంది. నిజంగా నేను ఫస్ట్ వ్లాగ్ తీస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి. చపాతీ అయిపోతుందండి. కాజు కర్రీ కూడా చేసేసాను. కానీ వీడియో తీయడం కుదరలేదండి. పిల్లలు హడావిడి చేసేసారు. నేను రోజు మీకు ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటానండి. ఇంకా మంచిగా తీయడానికి, ఇంకా మీకు ఉపయోగపడే వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను. ఫస్ట్ వ్లాగ్ అండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాజు కర్రీ కూడా కంప్లీట్ అయింది. ఇక డిన్నర్కి రెడీ అవుతున్నామండి. హస్బెండ్ వచ్చేసారండి. అందరికీ అండి చెప్తున్నాను, నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి నా ఛానల్ని చూసి ఆదరించమని. నేను మీ రాశి.